హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ డెవలపర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ రోల్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ డెవలపర్. సో డిజైన్ చేయాల్సి ఉంటుంది, బిల్డ్ చేయాల్సి ఉంటుంది, కాన్ఫిగరేషన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో బిజినెస్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ సంబంధించి మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలి. మినిమం ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే సరిపోతుంది. సో నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు స్కిల్స్ ఉన్నట్లయితే. సో యాజ్ అన్ అప్లికేషన్ డెవలపర్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్, బిల్డింగ్ అండ్ కాన్ఫిగరింగ్ అండ్ అప్లికేషన్ మీట్ బిజినెస్ ప్రాసెస్. ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కువ శాతం డిజైన్ చేయాల్సి ఉంటుంది, కోడింగ్ చేయాల్సి ఉంటుంది, బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు అట్లీస్ట్ ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ పైన మీకు మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇక రైట్ క్లీన్ అండ్ ఎఫిషియంట్ అండ్ వెల్ డాక్యుమెంటెడ్ కోడ్ విత్ అదీస్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్ట్ ప్రాక్టీసెస్. సో కంపల్సరీ మీరు టెస్టింగ్ సంబంధించి కూడా మీరు నాలెడ్జ్ అయితే ఉండాలి. కోడ్ పర్ఫెక్ట్గా రాయగలిగే స్కిల్స్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. హెచ్టిఎంఎల్ టెక్నాలజీకి సంబంధించి, జావా స్క్రిప్ట్కి సంబంధించి, ఎస్క్యూఎల్ సర్వర్కి సంబంధించి, సో నెట్ ఫ్రేమ్వర్క్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదేనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.